శివ, ఇక్కడ జరిగిందంతా నాకు తెలుసు. ఇతనితో మాట్లాడి ప్రయోజనం లేదు. వెళ్ళాలి నాన్నకలు. ఎవరు? రంగా. నేరారోపణలతో నార్త్లో డేరా చెరిగిన బాబా. అయ్యగారు, వీళ్ళంతా ఎవరయ్యగారు? నా చుట్టాలు. నన్ను అడుగు. వస్తున్నారుగా, వచ్చిన తర్వాత అడుగుతాను. ఏంటయ్యా యువకులందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చారు? నా సహాయం ఏమైనా కావాలా? లేదు సార్. రికమెండేషనా, డొనేషనా, ఇన్విటేషనా, ఏ పని మీద వచ్చారో చెప్పండి, చేసేద్దాం. సార్ ఏంటి తమ్ముడు రాగూడెం చోటుకొచ్చినట్టు? ఏంటి అలా మోమాట పడతావు? అన్నాను బిలువు. ఏం కావాలి నీకు? నేను మీ కాలేజ్ స్టూడెంట్. ఏ కాలేజ్ తమ్ముడు? ఎంబీకే. అయ్యగారు, ఆ కాలేజ్ కూడా ఓ, మందేనండి. అలాగా. సరే సరే, ఏం కావాలో చెప్పు. ఏం లేదు సార్, కాంటాక్ట్ సర్టిఫికేట్ లో బ్యాడ్ అని రాశారు. ఫ్రాడ్ అని రాశారా? ఫ్రాడా? ఫ్రాడ్ అని రాశారు. సర్టిఫికెట్లు అలా కూడా రాస్తున్నారా? బ్యాడ్ అని రాశారని చెప్పారు కదరా. రేయ్, వాడైతో తెలియక వాగుతుంటే నువ్వేంట్రా నోర్మి? సార్ అది ఫ్రాడ్ కాదు సార్, బ్యాడ్. బ్యాడా? తమ్ముడు ఫీజు కట్టేశావు కదా? అదంతా కరెక్ట్ గా మరి కట్టేసి. ఎందుకు ఇలా చేశారు? రావాల్సిందంత వచ్చేసింది కదా. ఫీజు కట్టిన రిసిప్ట్లు నీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. తమ్ముడు నీ పేరేంటి? జీవా అండి. నువ్వు రిసిప్ట్లన్నీ తీసుకుని రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళు. రే, ఆ, ప్రిన్సిపల్ తో మాట్లాడి అలాగే. వాళ్ళ పని అయ్యేటట్టు చూడు. అలాగే అయ్యగారు. తమ్ముడు పార్టీలో చేరారు కదా? ఆ? నెక్స్ట్ వచ్చేటప్పుడు పార్టీలో చేరి మెంబర్షిప్ తీసుకొని రండి. ఓకే? Yes! పార్టీలో చేరిన తర్వాత ఇలా చూసారా? ప్యాంటు షర్ట్లు వేసుకుంటే కుదరదు. మాకు కోడ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే మా వాళ్ళు ఊరుకోరు. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఆడు కొడుకును కొట్టిన విషయం ఆడికి తెలియదు అనుకుంటా. సర్టిఫికేట్ చేతికి వచ్చాక ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకు. నేను ఇటుపక్క ఎందుకు వస్తానరా? ఏంటి ఒక్కడే కూర్చున్నాడు? రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఇంటికి వెళ్ళాలని బయలుదేరా, కానీ నాన్నకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంఈకి అప్లై చేసావా అని అడుగుతారు, నేను అబద్ధం చెప్పలేను. ఎప్పట్లాగే లేటుగా వెళ్ళు. ఉదయాన్నే వచ్చాయి. కాలేజీలో పని అయిపోయాక అప్పుడు వెళ్ళి చెప్పు. అది కరెక్టేరా. సరే నేను వెళ్తానురా. ఎరా అనగానే బయలుదేరుతున్నావు? ఈ పాటికి నాన్న పడుకుంటారు, అమ్మ మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది. రేయ్, ఫైల్ నాకు ఇచ్చేసాడురా. రేపు మార్నింగ్ తెస్తాను. రేయ్, ఏంట్రా ఇంత తొందరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, నాన్న పడుకున్నా. శివ, ఇంకా పడుకోలేదా? ఏమోరా, 8 గంటలకే భోంచేసి మేడ మీదకి వెళ్ళిపోయారు.